అట్లా సినిమాని ఒక హిట్ అనే 2 అక్షరాల కోసం ఎంత పరితపిస్తారు సార్? అసలు మామూలు సార్ డైరెక్ట్ నాకు తెలిసిన చాలా మంది డైరెక్ట్ నైట్ నిద్ర పట్టకపోతే టాబ్లెట్స్ మింగుతారు సార్. యాహ్! సార్ మీకు సార్ తెలిసి ఎంత చాలా మంది టెన్షన్ డైరెక్టర్లు అంటే కంగారు వస్తది సార్. ఎంత ప్రెషర్ సార్ అది. అవును. ఇప్పుడు ఎంత టెన్షన్ ఇప్పుడు 24 క్రాఫ్ట్స్‌ని మేనేజ్ చేసి హీరోతో సహా హీరో కూడా ఇప్పుడు హీరో చూడండి మనం తినాల్సింది మనం తినే ఫుడ్‌లేనా ఆయన తినగలడా? అవును. తినరు. తినలేరు. తినలేరు. కానీ దాని టేస్ట్ ఏందో ఆయనకి తెలుసు. తెలుసు. అయినా కూడా తినలేరు. కంట్రోల్ చేసుకోవాలి. మెయింటైన్ చేయాలి. మనం ఎక్సర్సైజ్ చేయకుండా పడుకుంటాం ఒక రోజు. అవును. ఖచ్చితంగా వెళ్ళాలి. ఎండలో కూర్చొని చేయాలి. మేకప్ వేసుకొని ఉండాలి. రెగ్యులర్ హ్యూమన్ బీయింగ్స్ అందరూ షాపింగ్‌కెళ్ళి ఇన్ని చేస్తారు. వీళ్ళు చేయలేరు. అవన్నీ చేయలేరు. స్వేచ్ఛ లేదు. దేనికోసం ఈ డబ్బంతా? అవును. ఈ పేరంతా దేనికోసం? రెగ్యులర్ నార్మల్ పర్సన్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎవరిలాగా ఒక మెట్రో చూస్తే అంత రిచ్‌గా ఉంటది మెట్రో ట్రైన్. అవును. ఒక హీరో వచ్చి ఎక్కగలడా? ఎక్కలేడు. ఎక్కలేడు. కానీ ఎక్కాలని ఉంటది. నాకు ఫస్ట్ డే కానీ మెట్రో అసలు భలే ఎక్కినప్పుడు భలే విషయాలు మాట్లాడారు సార్. నిజమే. అంటే మీరు అందరు కలిసి రోడ్ల మీద తిరిగిన ఆ! మారుతి గారు మీరు అందరు కూడా ఆ! అలా అవును. మామూలుగా వెళ్ళేవాళ్ళు కదా. వెళ్ళేవాళ్ళం. రోడ్డు మీద మేము పక్కన నుంచొని ఇడ్లీ తినేవాళ్ళం. ఇవన్నీ గణపతి కాంప్లెక్స్ వెనకాల రోజు కలిసేవాళ్ళం. అవును. మరి ఆ స్వేచ్ఛ ఉండదు ఇవాళ కదా. లేదుగా. ప్రతి ఎక్కడికెళ్ళినా మాస్క్ వేసుకునేవాళ్ళం. షాపింగ్‌కి వెళ్ళేవాళ్ళం. ఆ స్వేచ్ఛ ఉండదు. షాపింగ్ చెయ్యాలి. కానీ ఇప్పుడు ఎవడైనా పలకరిస్తారేమో మళ్ళీ. పలకరిస్తే ఆడు అక్కడితో వదిలేస్తారా? చాలా మాట్లాడతాడు అక్కడితో. లేదా ఇంకో ఛాన్స్ ఏదో అడుగుతాడు. లేకపోతే ఫోటోలు రకరకాలు. పాపం హీరోలకి అసలు అవకాశమే లేదు కదా. కంజెస్టెడ్‌గా షూటింగ్ చేసుకొని మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్‌తోనే రిస్ట్రిక్టెడ్‌గా ఎక్కడో ఎవరికి తెలియని ప్లేస్‌లో కూర్చొని. నాకు ట్రైన్ జర్నీ బాగా ఇష్టం అండి. ఎంతో ఇష్టం నాకు. ఇప్పుడు నేను వెళ్ళి థర్డ్ క్లాస్ లేకపోతే నార్మల్ స్లీపర్‌లో నేను ఎక్కలేను కదా. కరెక్ట్. కొన్ని మెయింటైన్ చేయాలి తప్పదు. తప్పదు. ఆ! సార్ దానికి సరిపడే డబ్బు, హ్మ్. దానికి అన్ని హ్మ్. సమకూర్చుకున్నారా? మీకు 2 పిల్లలు. హ్మ్. అందులో ఒక అబ్బాయి ఆర్టిస్ట్ గా కూడా సంపాదిస్తున్నట్టున్నాడు. అవును. చిన్నబ్బాయి ఆ, శశి. శశి. హ్మ్. శశి ఏ ఏ- ఏ ఏ వెబ్ సిరీస్ చేశాడు సార్? తను ఇప్పుడు 'మేం కాపులం' అని ఒక మూవీ వస్తుంది. ఏంటి సార్? 'మేం కాపులం' అని కాపు సిఓపి అదే 2 రకాలుగా పెట్టారు వాళ్ళు. అదే మేము కాపులం మేము కాపులం అని పెట్టారు. వెరీ నైస్. సో అది మన మత్స్యరావు గారు ప్రొడ్యూసర్ దానికి. ఓ వెరీ నైస్. వికటకవి సినిమా డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి. తను చేస్తున్నాడు. వెరీ నైస్. తను అది మళ్ళీ రేపు ఉంది తనకు షూట్. నెక్స్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా వాడు. ఓ నైస్. మీ పెద్దోడు ఏం పెద్ద చేస్తున్నాడు? అబ్బాయి రిషి. తను 10th క్లాస్ అయింది. తను డాన్సర్ కమ్ ఆర్టిస్ట్ వాడు. బొమ్మలు బాగా వేస్తాడు. ఓ గ్రేట్. అసలు మీరు సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చారు సార్? మీరు నేను లిటరేచర్ చదువుకున్నారు కదా, అవును. ఆ పిచ్చితో వచ్చారా లేకపోతే సినిమా లేదు అంటే నాకు నేను ఏంటంటే 6th క్లాస్ నుంచి నాకు రీడింగ్ అలవాటు అన్నమాట. ఓకే. చందమామ బుక్లు అవన్నీ చదివాను. అది ఎలా వచ్చిందంటే మా మదర్ స్వాతి బుక్ ఒక అతను వచ్చి ఇంటికి ఇచ్చి వెళ్ళేవాడు. ఆ రోజుల్లో. అప్పుడు బ్లాక్ అండ్ వైట్ స్వాతి. ఆవిడ చదివేవాడు. ఆవిడకి బోర్ కొట్టేది. సో అది మేము చదివేవాళ్ళం. నెక్స్ట్ ఫాదర్ ఏంటంటే ఈనాడు పేపర్ ఇచ్చాడు బ్లాక్ అండ్ వైట్. సండే బుక్ కోసం ఇంట్లో మా సిస్టర్స్ మేము అందరూ కొట్టుకున్నది ముందు నేను చదవాలి. ఆ పద వినోదాలు కంప్లీట్ చేయడం. సో వీక్లీ వన్స్ ఒక బుక్ తీసుకుని ఆవిడ చదవడం అన్నది నాకు అలాగా చందమామ బాలమిత్ర ఇవన్నీ నేను తీసుకుని చదివాను. సూపర్. అప్పటి నుంచి అలవాటు. రీడింగే కథలు అన్నిట్లో చదివి అక్కడి నుంచి ఒక ఇంటర్ దగ్గర నుంచి స్వాతి ఆటల్లో జోకులు రాయడం స్టార్ట్ చేశారు. పేరు ప్రింట్ అయితే భలే హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఈ శీర్షిక మీదనే ఒకటి వచ్చేది స్వాతి బ్యాక్. దానికి పంపించేవాళ్ళు. అలా సింగిల్ పేజీ కథలు రాసేవాడు. అలా కొన్ని స్కిట్లు రాసేవాడిని. హాసం అనే బుక్ వచ్చేది. అవును, రాజా గారిది. ఆయన దాంట్లో 2 స్కిట్లు రాశారు. అలాగా అక్కడ నుంచి మంచి జర్నీ మీది. మంచి అక్కడ నుంచి రైటర్ అవ్వాలని అనిపించి ఒక ఫ్రెండ్ ఎవరో చెప్పాడు మీరు సినిమా రైటర్ అవ్వచ్చు కదా అంటే అప్పుడు సినిమా రైటర్ అయ్యేంత మనకుందే అంటారా? అదేంటంటే మేము బిఎస్ఆర్ బ్యాంక్ టెస్ట్లకు కోచింగ్ వెళ్ళేవాళ్ళు అన్నమాట. బిఎస్ఆర్పి ఉండేది అప్పట్లో. గోదావరి దగ్గర ట్రైన్ ఆగిపోయింది. మేము ఎక్కిన ట్రైన్లో వెళ్ళేవాళ్ళం రోజు. సో ట్రాక్ మీద కూర్చున్నాం గోదావరి దగ్గర. కూర్చుని షాకిర్ అని మా ఫ్రెండ్ అతను నేను మాట్లాడుకుంటే మీరు సినిమా రైటర్ అవ్వచ్చు కదా అన్నాడు. సినిమా రైటర్ అంటే అవును మీరు ఈ జోక్లే ఫన్ అది బాగుంటుంది మీ బుక్స్లో వాటిల్లో. సరే అని చెప్పి ఆ నైట్ మా మదర్కి ఒక కథ చెప్పాను. చెప్తే అది భలే ఉంది అన్నారు. సినిమా కథలా ఉంది అన్నారు. ఇంకా అక్కడి నుంచి కోరిక పుట్టింది ఇంకా వెళ్ళాలి ఇంకా హైదరాబాద్ అని చెప్పేసి. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫ్రెండ్స్ వాళ్ళతో తిరుగుతూ
కోడేడు తరణీరావు గారు ఉండేవాళ్ళు, తరణీరావు రెడ్డి గారు. తరణీరావు. ఉమ్. సో ఆయన కోనా గారి దగ్గర జాయిన్ చేశారు. కోనా గారి దగ్గర ఒక 10 సినిమాలు చేశాక అక్కడి నుంచి రమేష్ వర్మ ఒక ఊరిలో సినిమాకి పరిచయం అయ్యి అది రాసాం. అక్కడి నుంచి హ్యాపీ బన్నీ సినిమా అక్కడి నుంచి మిగతా ప్రపంచం అంతా అందరికి తెలిసిందే. స్టార్ట్ అయింది.